వీటి న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ప్రస్తుతం మనం చిత్తారమ్మ దేవాలయంలో ఉన్నాము. చిత్తారమ్మ దేవాలయంలో పూజారిగా కిషోర్ శర్మ గారు. ఇప్పుడు మనం ఈ గుడి గురించి ప్రత్యేకత ఏంటి అని ఆయన మాట్లాడి తెలుసుకుందాం. కిషోర్ శర్మ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? చిత్తారమ్మ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? అమ్మవారు పూర్వకాలంలో 1976వ సంవత్సరంలో గ్రామ ప్రజలందరూ కూడా 3 రాళ్లుగా ఏర్పాటు చేసుకొని షామీర్పేట గ్రామము పొన్నాల గ్రామం దగ్గర నుంచి పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకొని తీసుకుని వచ్చి చిన్న విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ప్రతి సంవత్సరము పుష్యమాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఆదివారం నాడు అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ జాతర అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జాతర గురించి అడిగితే ఏం చెప్తారు? అంటే ఈ 50 సంవత్సరాలలో ఇంతమంది జనాలు వస్తున్నారంటే ఆ అమ్మవారు వాళ్ళకి యొక్క కోరికలను కూడా నెరవేరుస్తుంది కాబట్టి ఇంత లక్షల మంది జనాభా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు ఇక్కడ ప్రజలకు సమకూరుస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ తాగునీటికి సంబంధించి కానీ విద్యుత్ సంబంధించింది కానీ పోలీసు వారి సిబ్బంది కానీ అన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కమిటీ పాలక మండలి యొక్క ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? ఈ జాతర 10 రోజుల పాటు జరుగుతుంది. 10 రోజుల పాటు అంటే ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచి ఏ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు భక్తులు? ఈ తెలంగాణ జిల్లాలో నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉషాముల్లపూడి అని హాస్పిటల్ ఒకటి ఉంది. అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళి ప్రతి సంవత్సరము ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, మధ్యప్రదేశ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ ప్రతి సంవత్సరం కూడా జాతరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళినారు. రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అంటే ఇక్కడ భక్తులు వస్తున్నారు కదండి అక్కడి నుంచి. అంటే వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మొక్కలు చెల్లించుకోవడం కానీ మళ్ళీ ఇక్కడికి రావడం కానీ మీరు ప్రత్యేకంగా భక్తులతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు భక్తుల నుంచి వాళ్ళు మాట్లాడే విధానం కానీ? ఇక్కడ కోరిక ఏంటంటే ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. వాళ్ళు తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడి కాలంలో ఇక్కడ ఉషాముల్లపేట దగ్గర కొంతమంది భక్తులు వచ్చి విన్నటువంటి మాటలు నేను చెప్తాను, వినండి. ఉషాముల్లపేట దగ్గరికి వచ్చేసి టెస్టుల కోసం వచ్చేసి అక్కడ డాక్టర్ గారు చెప్తారనమాట, స్వామి మీకు హార్ట్కు సంబంధించి ప్రాబ్లం ఉన్నది, ఓపెన్ హార్ట్ సర్జరీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వచ్చి అక్కడ నుంచి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత ఏం లేదండి అవసరం లేదు అన్నటువంటి కొంతమంది చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు. అలాంటి మహత్యం కూడా అమ్మవారి ద్వారా. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, అలా అంతమందికి అమ్మవారు అనుగ్రహ భాషణాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ భోజన సదుపాయాలు కానీ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? భోజనాలు అంటే ఈ జాతర మహోత్సవంలో ఈ 9 రోజుల పాటు అమ్మవారికి సమర్పించినటువంటి ఒడిబియ్యాన్ని అన్న సంతర్పణగా ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు. డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకుంటే కనుక మేము వచ్చిన దగ్గర నుంచి అంత అబ్జర్వేషన్ చేస్తున్నాము. ఇంత వేలల్లో జనాలు వస్తున్నా కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఈ పోలీస్ సిబ్బంది వారు కానీ, తర్వాత మా పాలక మండలి కమిటీ పాలక మండలి కానీ అన్ని క్యూ లైన్లు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కిషోర్ శర్మ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయంలో మీరు పనిచేస్తున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి అర్చకునిగా ఇక్కడ ఉంటాను. 25 సంవత్సరాలు. మా నాన్నగారు ఉండేవారు. మా నాన్నగారు తదనంతరం నేను ఇక్కడ అర్చకునిగా సాగిస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి మీరు 50 సంవత్సరాలు అయింది మనకి ఇక్కడ స్థాపించి దేవాలయం స్థాపించి. గత 25 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఈ టెంపుల్ గురించి కానీ అమ్మవారి పవర్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూలంకుషంగా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. చెప్పండి భక్తులందరికీ, అలాగే మా వీఫెన్స్ ప్రేక్షకులకు మీరేం తెలుసుకున్నారు మీ ఆలయం గురించి? అమ్మవారికి
ప్రతి సంవత్సరము కూడా పౌష్య మాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఆదివారం నాడు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ జాతర బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. మొన్న ఈ సంవత్సరము 2025 సంవత్సరము 17 నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 17 నాడు గణపతి హోమం, పుణ్యాహవాసనము, పంచగవ్య ప్రార్థన, రుద్ర హోమాలు జరిగాయి. 18 నాడు అమ్మవారికి చండీ హోమము, తర్వాత నిజరూప అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ రోజు ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు 19 రోజు ఆదివారము. ఈరోజు అమ్మవారికి 1:30-2 ప్రాంతంలో అమ్మవారికి పంచామృత పంచరసాలతో అభిషేక కార్యక్రమం. 3 నుంచి అమ్మవారికి దివ్య దర్శనము, నక్షత్ర హారతి, పంచహారతులతో అమ్మవారి యొక్క దర్శనము ప్రారంభమైంది. ఇక ఈ రోజు మొత్తం కూడా రాత్రి 11 వరకు కూడా అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శనం చేసుకుని బోనాలు సమర్పణ చేసి తర్వాత ఒడిబియ్యాన్ని సమర్పణ చేసి అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తారు. సాయంత్రం 3 గంటలకు అమ్మవారు గ్రామంలో నుంచి అమ్మవారు దేవాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక రేపు అమ్మవారికి పోతరాజుల యొక్క నృత్యము, తర్వాత దివ్యవాణి, తర్వాత మంగళవారము, బుధ, గురు, శుక్రవారాల్లో అమ్మవారికి ప్రతి ఒక్క మహిళల చేత సామూహిక కుంకుమార్చన సేవా కార్యక్రమం ఉంటుంది. ఆఖరుకు 25 తారీఖు నాడు ఈ 9 రోజుల పాటు చేసినటువంటి బోనాలు సమర్పించినటువంటి ఈ యొక్క ఒడిబియ్యాన్ని సమర్పించినటువంటి బియ్యంతో అన్న సంతర్పణ చేసి ఆ అన్నదాన కార్యక్రమంతో ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు పూర్తిగా ముగుస్తూ ఉంటాయి. అంటే 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు కదా. ఒక్కసారి మాకు షార్ట్ కట్ లో ఈ 10 రోజులు పూజా కార్యక్రమాల గురించి ఒకసారి వివరించండి. చెప్పింది అదే ఇంతకుముందు చెప్పింది. అంటే రేపు ఒక్క రోజు దాని గురించి అనుకుంటున్నాను. అన్ని 17వ తారీఖు నుంచి మొత్తం 20 తారీఖు వరకు కంటిన్యూ కంప్లీట్ గా వచ్చేసి. థ్యాంక్ యూ అండి కిషోర్ శర్మ గారు. మీ ఆలయం గురించి, ఆలయ ప్రతిష్టల గురించి అంతా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.